అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు బ్రాంచెస్ కూకట్పల్లి, కొండాపూర్, బంజారా హిల్స్ అండ్ మణికండలో కలవు. సో ఇన్ని రోజులు నేను చాలా రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ చెప్పాను. కానీ ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు జరుగుతుంది ఏంటి అని అంటే, చాలామంది కూడా మొబైల్ టీత్ అంటే వదులుతున్న దంతాలతో వస్తున్నారు అన్నట్టు. చాలా బ్యాడ్ ఏమైనా సార్ వాళ్ళు అంటారు, సార్ నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఆ తర్వాత నాకు ఎలాంటి అలవాట్లు లేవు, బట్ నాకెందుకో పళ్ళు ఊగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేయడం. వదులుతున్న పండ్లకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు అనేది మనం ఈరోజు చెప్పుకోబోయే ముఖ్య అంశం అన్నట్టు. మొదట ఈ పెరియోడాంటిక్స్ అంటే ఏంటి అని అంటే చిగుళ్ళ వ్యాధులకు సంబంధించిన స్టడీస్ అని అర్థం అన్నట్టు. సో వీటికి సపరేట్గా పెరియోడాంటిస్ట్ అనే స్పెషలిస్టు అవైలబిలిటీలో ఉంటారన్నట్టు. అయితే ఈ పళ్ళు వదులు కావడానికి గల కారణాలు ఏంటివి ఉండొచ్చు అని అంటే, మొట్టమొదటి కారణము పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల, పళ్ళు అనేటివి మైల పాచి చిగుళ్ళ కింద పాచి రావడం వల్ల చిగుళ్ళు అనేటివి ఉబ్బి అక్కడ బ్యాక్టీరియాకి అది ఆహార నిలయంగా మారి స్లోగా ఎముకను తినేస్తూ ఆ యొక్క పన్ను అనేది బయటికి రావడం జరుగుతుంది. దీంట్లో ఏంటివి ఉన్నాయి, ఇప్పుడు సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్ అయింది, టూత్ ఇన్వాల్వ్ అయింది, టూత్ ప్లస్ సాఫ్ట్ టిష్యూ కలిసే టూత్ సపోర్టెడ్ స్ట్రక్చర్ పెరియోడాన్షియం అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నట్టు. అయితే ఎన్ని రకాలుగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి ఎదురవుతాయనంటే, నెంబర్ 1 పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, నెంబర్ 2 6 నెలలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి పళ్ళని దంతవైద్యం చేత క్లీన్ చేయించుకోకపోవడం వలన, నెంబర్ 3 ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అవుతుంది అన్నట్టు. చాలామంది ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, ఆ తర్వాత ఓవర్ జెట్టు, ఓవర్ బైటు, స్మైల్ బాగాలేదని చెప్పేసి చాలామంది ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత లాస్ట్లో రీటైనర్స్ అనేటివి వాడకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, స్లోగా మళ్ళీ పళ్ళు అనేటివి మూమెంట్స్ అనేటివి జరగడం మొదలవుతుంది, యథాస్థానానికి వస్తుంది అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమందికి యాక్సిడెంట్ వల్ల, లేదంటే ఏదైనా క్యాప్ పెట్టించుకున్నారు, రూట్ కెనాల్ చేయించి క్యాప్ పెట్టించుకున్నారు, పన్ను ఎత్తుగా ఉంటే సర్లే తర్వాత చూసుకుందాం, తర్వాత కలుద్దాం డాక్టర్ని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ పన్ను ఎత్తుగా ఉన్నా, లేదంటే డాక్టర్ చేసిన ఫిల్లింగ్స్ ఎత్తుగా ఉన్నా, లేదు అనంటే కింది పండ్లు పై పండ్లకి సరిగ్గా తగలకున్నా, లేకపోతే పళ్ళు కొరికే అలవాట్లున్నా, ఇలాంటి సందర్భాలలో మనకి పళ్ళు వదిలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే చాలామంది కొంచెమే ఊగుతుందని, కొంతమంది ఏమో ఊగుతున్నా కూడా ఒప్పుకోరు అన్నట్టు ఊగుతున్నాయని. అయితే వీటిని ఎలా చెక్ చేస్తారు అని అంటే, దంతవైద్యం దగ్గరికి వచ్చినప్పుడు 2 ఇన్స్ట్రుమెంట్స్ని పట్టుకొని ప్రతి ఒక్క పన్నుని ఊపడం అనేది జరుగుతుంది. అయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 రకాల మొబిలిటీస్ ఉంటాయి అన్నట్టు. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2ని మనం నాన్ సర్జికల్ అంటే సర్జరీ లేకుండానే మనం ట్రీట్మెంట్ చేసి వాటిని గట్టిగా చేయొచ్చు. గ్రేడ్ 3 అనేది ఉందనుకోండి, అప్పుడు సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం వస్తుంది. లేదు అనంటే పన్ను తీసేసి కొత్త పన్ను పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే ఎప్పుడైనా సరే పేషెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని గుర్తించి డెంటల్ హాస్పిటల్కి వచ్చి డెంటల్ డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు సరైన సమయానికి సరైన చికిత్స ఇవ్వడం వల్ల మీ యొక్క పంటిని మళ్ళీ బిగుతుగా చేసుకోవచ్చు. అయితే చాలామంది పేషెంట్స్ అడుగుతారన్నట్టు. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది కూడా 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ పేషెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ కావచ్చు, అంటే ఒకటే దగ్గర కూర్చొని చేసే పని ఉండొచ్చు, లేకపోతే తినే ఆహార పదార్థాలలో పీచు పదార్థాలు లేకుండా కేవలం బర్గర్స్ అని, పిజ్జాలని, స్వీట్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఆ తర్వాత బ్రషింగ్ టెక్నిక్ సరిగ్గా తెలియక, ఇందులో ప్రాబ్లం ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే, చదువుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క నాలెడ్జ్ అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో మనము ఫస్ట్ ఎట్లా గుర్తించాలి సార్ పేషెంట్ అని అంటే, నెంబర్ 1 పళ్ళ మధ్యన సందులు పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. నెంబర్ 2 నోట్లో దుర్వాసన వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. నెంబర్ 3 పళ్ళ మధ్యన ఏమైనా ఇరుకుతున్నదా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత చిగుళ్ళు ఏమైనా ఉబ్బినాయా, రక్తం కారుతున్నాయా అనేది చూసుకోవాలి. ఈ 4 కనుక ఉన్నట్లయితే మొదట్లోనే దంతవైద్యుని సంప్రదించినట్లయితే ప్రథమ దశలో మీకు సరి అయిన చికిత్స అనేది లభిస్తుందన్నట్టు. అయితే ఫర్ ఎగ్జాంపుల్
లైట్గా ఊగుతున్నాయి సార్ పళ్ళు అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో అక్లూజన్ అంటే ఇలా కొరికినప్పుడు పళ్ళన్నీ పర్ఫెక్ట్ తగులుతున్నాయా లేదా, లేకపోతే ఎక్కడైనా ఎక్కువ తగులుతున్నాయా అంటే కొంతమందికి కింది పళ్ళు పైనున్న ముందల పండ్లకు బాగా టచ్ అవుతాయి అన్నట్టు. టచ్ అయినప్పుడు ఈ కింది భాగానికి పై భాగానికి కొంచెం రిలీవ్ చేస్తే ఏమవుతుంది, ఈ పండ్ల యొక్క కింది పండ్ల మీద కానీ పై పండ్ల మీద కానీ ఒత్తిడి భారం అనేది తగ్గి పండ్లు ఊగడం అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఇది అక్లూజన్లో ఏదైనా ట్రామా ఉంటే దాన్ని రిలీవ్ చేసి సరిచేస్తారు. ఓకే, తర్వాత పండ్లు క్లీన్ చేయించుకోకపోవడం వల్ల అవుతుంది. సో పండ్లు క్లీన్ చేయించుకోవడం వల్ల స్కేలింగ్ అనే పద్ధతి ద్వారా, లేదంటే డీప్ క్లీనింగ్, లేదంటే సబ్జింజేవల్ క్యూరిటది అంటే చిగురు కింది నుంచి రూట్ భాగంతో సహా మొత్తం అక్కడున్న మైలను మొత్తం క్లీన్ చేయడం వల్ల మన యొక్క పళ్ళు అనేటివి గట్టిపడడం జరుగుతుంది. గ్రేడ్ 2 మొబిలిటీ ఉన్నప్పుడు మాత్రం సబ్జింజేవల్ క్యూరిటాజు లేదంటే 5 నుంచి 6 పండ్లని స్టెబిలైజ్ చేస్తూ ఒక రీటైనర్ లాంటిది వేస్తారు. ఈ రీటైనర్ లాంటిది వేస్తే పళ్ళు కదలకుండా అలాగే ఉంటుంది. నెంబర్ 3 రూట్ కెనాల్ అనే పద్ధతి ద్వారా, స్ప్లింటింగ్ అనే పద్ధతి ద్వారా, డీప్ క్లీనింగ్ అని ఈ 3 కాంబినేషన్లో కూడా మనం కొంతవరకు పళ్ళని బిగుతుగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే వీటన్నిటిని దాటి నొప్పి లేదు, ఈ దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే చాలామందికి పెరియోడాంటైటిస్ అనే జబ్బు ఉంటుంది. అయితే పళ్ళు ఊగుతుంటాయి, స్మెల్ వస్తుంటుంది, కానీ డెంటల్ హాస్పిటల్కి రాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే వాళ్ళకు ఎలాంటి నొప్పి ఉండదు. నొప్పి ఉండకుండా స్లోగా ఊగుతూ పన్ను అనేది బయటపడిపోతుంది. కొన్ని ఏండ్లలోనే మొత్తం పండ్లు పోయి మొత్తం టీత్ అంతా కూడా డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకొని పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే గ్రేడ్ 3 మొబైల్ అంటే పళ్ళు ఎక్కువగా ఊగుతున్నాయి అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు అని అంటే కాపాడగలిగినన్ని టీత్ని ఫ్లాప్ సర్జరీ, లేజర్ని సాఫ్ట్ టిష్యూ మీదంగా పంపిస్తూ గ్రాన్యులేషన్ టిష్యూని క్లీన్ చేయడం, బోన్ దగ్గర ఉన్న గ్రాన్యులేషన్ టిష్యూని క్లీన్ చేయడం, ఆ తర్వాత రూట్స్ దగ్గర ఉన్న క్యాల్కులస్ని క్లీన్ చేయడం, ఆ తర్వాత బోన్ గ్రాఫ్ట్ని అప్లై చేయడం, మెంబ్రెయిన్ పెట్టడం, ఆ తర్వాత ఫ్లాప్ మొత్తం మంచిగా క్లోజ్ చేయడం, తర్వాత కోప్యాక్ అనేది పెట్టేసి 21 డేస్ తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేది మంచిగా అయిపోతుంది. ఈ ఫ్లాప్ సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అన్నట్టు, అది సర్జికల్ ప్రొసీజర్. అయితే చాలామంది పేషెంట్స్ కూడా మొదటి 2 దశలు దాటి 3వ దశలోనే రావడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్లకు సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల. అందుకని ఈరోజు ప్రత్యేకించి వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే ప్రతి ఒక్క పేషెంట్కి అవేర్నెస్, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సామాన్యునికి కూడా అవేర్నెస్ రావాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఎక్కడ చేసుకోవాలి? నెంబర్ 1 క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. నెంబర్ 2 ఏదైనా పళ్ళు పెట్టించుకున్నా, ఫిల్లింగ్స్ పెట్టించుకున్నా ఎత్తు లేకుండా చూసుకోవాలి. నెంబర్ 3 పండ్లన్నీ కూడా కరెక్ట్ దశలో కొరుకుతున్నారా, లేదంటే ఎగుడు దిగుడుగా ఉండి ఏదైనా ఇబ్బంది ఉందా, లేదంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లేదు నేను చేయించుకున్నా కానీ మళ్ళీ మొత్తం పళ్ళన్నీ కూడా ప్రాబ్లం వచ్చేసినాయి అని చెప్పేసి చాలామంది అంటారు. అయితే పోస్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో రీటైనర్స్ అనేటివి వాడుతురా లేదా, ఒకవేళ వాడకుండా ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ వాడాలి. నెంబర్ 5 స్ప్లింటింగ్ అనే పద్ధతి ద్వారా కూడా మనం వీటిని క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టు. నెంబర్ 6 ఏంటి అని అంటే ఈ యొక్క స్కేలింగ్, సబ్జింజేవల్ క్యూరిటాజ్ ఎప్పుడైతే మిస్ అవుతారో అప్పుడు మనం ఫ్లాప్ సర్జరీకి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత తీసేసిన పళ్ళని డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా మనం పళ్ళని రీస్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తృతీయ దశలో అంటే చాలామంది పళ్ళు ఊగుతుంటే మొత్తము తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది, పళ్ళన్నీ కూడా ఊగుతున్నాయి, అయినా కూడా డెంటల్ హాస్పిటల్కి రారు. ఎందుకంటే నిర్లక్ష్యం వలన. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సిందే, ట్రీట్మెంట్ జరగాల్సిందే. అయితే ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకనంటే కనీసము ఇంప్లాంట్స్ ద్వారా నన్ను ట్రీట్మెంట్ చేసి మనం టీత్ పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడంటే మనకు చాలా రకాల పద్ధతుల ద్వారా డెంటల్ ఇంప్లాంట్స్ని మనము నార్మల్ డెంటల్ ఇంప్లాంట్స్, టెరిగాయిడ్ డెంటల్ ఇంప్లాంట్స్, జైగోమెట్రిక్ డెంటల్ ఇంప్లాంట్స్, నర్వ్ బైపాస్ డెంటల్ ఇంప్లాంట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. కానీ ఒకప్పుడు అవి కూడా లేవు. సో అలాంటి పరిస్థితులు ఏమవుతుంది, డెంచర్స్ పెట్టుకోవడానికి రాదు, ఇంప్లాంట్స్ వాడడానికి రాదు, ఎముక లేకుంటే ఏ రకంగా కూడా పళ్ళు పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రథమ అండ్ ద్వితీయ దశలోనే రియాక్ట్ అయ్యి డెంటల్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సో ఇది క్యాన్సర్ లాగా అన్నట్టు పెయిన్ ఉండదు, కానీ అన్ని రకాల వ్యాధులు అనేటివి నోట్లో వస్తాయి. నోరు శరీరానికి అద్దం లాంటిది. సో నోటిని చూసి శరీరం ఎలా ఉందో కూడా మనం చెప్పేయచ్చు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకు ఒకసారి డెంటల్ హాస్పిటల్ని సంప్రదించి టీత్ ఏదైనా పోయినట్లయితే టీత్ రీప్లేస్ చేయించుకున్నారా లేదా అని చూసుకోవాలి. రీప్లేస్ చేయించుకోకపోతే రీప్లేస్ చేయించుకోవాలి. ఎత్తు పళ్ళు ఉన్న వాటిని సరి చేయించుకోవాలి. సందు పళ్ళు ఉన్న వాటిని స్టెబిలైజ్ చేయించుకోవాలి. సమానంగా లేకపోతే సెట్ చేయించుకోవాలి. ఈ విధంగా క్లీనింగ్ చేయించుకోవాలి. ఈ విధంగా మనం చాలా రకాల పద్ధతుల ద్వారా ఈ యొక్క వదులైన టీత్ని మనం బిగుతుగా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. కాబట్టి దయచేసి ఈ వీడియోని శ్రద్ధగా విని మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.